విజయవాడ కృష్ణానది కరకట్ట ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం సిపిఎం నిరసన చేపట్టింది. పేద సామాన్య ప్రజలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా కరకట్టలో వేలాది మంది జీవనం సాగిస్తున్నారని, 2 ఏళ్లు గడిచినా వాళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. రాజధాని వైపుకు ఉన్న కరకట్ట మీద చంద్రబాబు, లోకేష్ ఉంటున్న ఇంటికి పట్టా ఉందన్నారు. అలాంటప్పుడు పేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదని బాబురావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత అందరికీ రక్షణ వచ్చినప్పుడు పట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డం ఏమిటి? ఒక్క సంతకం పెడితే పని అయిపోతుంది. మరి ఇదే కృష్ణా కరకట్టకి రాజధాని వైపు ఉన్నటువంటి కరకట్ట మీద ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఇద్దరూ నివసిస్తున్నారు. వారు కట్టుకున్న లేకపోతే అంతకుముందే కట్టున్న బంగళాలకి పట్టాలు ఉన్నాయి. కానీ విజయవాడలో ఉన్న వేల మందికి ఎందుకు పట్టాలు ఇవ్వరు? కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ 130 ఎకరాలుంటే వాటికి ఈ ప్రభుత్వమే ప్రైవేటు కంపెనీలకి 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చారు. అప్పనంగా అప్పచెప్పారు 130 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తిని వ్యాపారం చేసుకోవటానికి. అంటే వ్యాపారం చేసుకోవటానికి, లీజులు ఇవ్వటానికి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడానికి చేయొచ్చిందా? 50-60 ఏళ్ళు అంతకుముందు నుంచి కూడా నదినే నమ్ముకుని ఇక్కడే జీవనం సాగిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? 99 ఏళ్ల లీజు వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదలకి, సామాన్యులకి 99 ఏళ్ళకి లీజు ఎందుకు ఇవ్వరు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.